సరే, మనం ఈరోజు రామాయణ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇది కేవలం ఒక కథ కాదు. నిజానికి ఇది కర్తవ్యం, భక్తి, ఇంకా మనసును కదిలించే ఎన్నో కఠినమైన ప్రశ్నలతో నిండిన ఒక గొప్ప ప్రయాణం. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కథ కొన్ని వందల కాదు, వేల సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో ఎలా నిలిచిపోతుంది? అసలు దాని వెనుక ఉన్న రహస్యమేంటి? ఈరోజు మన విశ్లేషణలో రామాయణం యొక్క ఈ కాలాతీత ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక అసాధారణ హీరో పుట్టుకతో. కానిది మామూలు పుట్టుక కాదు, యావత్ ప్రపంచ గతిని మార్చబోయే ఒక దైవిక సంకల్పం అన్నమాట. ఒకసారి ఊహించుకోండి, కోసల రాజ్యం. అబ్బో, ఎంత సంపన్నమైనదంటే దేనికి లోటు లేదు. ప్రజలంతా హాయిగా సుఖసంతోషాలతో ఉన్నారు. కాని ఆ రాజ్యాన్ని ఏలే దశరథ మహారాజుకు మాత్రం ఒకటే పెద్ద లోటు. అన్నీ ఉన్నాయి, కాని తన తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడే లేడు. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన మలుపు. దశరథుడు చేసిన ఆ యాగం కేవలం కొడుకుల కోసం కాదు, దాని వెనుక ఒక పెద్ద ప్లానుంది. లోకంలో ధర్మాన్ని కాపాడటానికి, సాక్షాత్తు విష్ణుమూర్తే రాముడుగా అవతరించడానికి దేవుళ్ళు వేసిన ఒక ప్రణాళిక ఇది. ఇక రాముడి గురించి చెప్పాలంటే చిన్నప్పట్నుంచి ఆయన వేరు. కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు, ధర్మానికి నిలువుడద్దం. ఎక్కడైనా ఋషులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వెళ్ళిపోయి ఆ రాక్షసుల పనిపట్టేవాడు. అది ఆయన నైజం. సరే, రాముడి శక్తికి అస్సలైన టెస్ట్ ఎక్కడ జరిగిందంటే సీతా స్వయంవరంలో. ఎందరో మహామహారాజులు, వీరులు వచ్చి ఆ శివధనుస్సుని కనీసం కదపలేకపోయారు. కాని రాముడు చాలా సింపుల్గా వచ్చి దాన్ని ఎక్కుపెట్టి విరిచేశాడు. ఇది మామూలు గెలుపు కాదు, విధిరాసిన ఒక అద్భుతమైన కలయికకు ఇది ఆరంభం. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది గదా? కాని ప్రతి కథలో ఒక మలుపుంటుంది. ఇప్పుడు మన హీరో ప్రయాణం ఒక పెద్ద సంఘర్షణలోకి అడుగుపెట్టబోతుంది. రావణుడు సీతను అపహరించడంతో రాముడి జీవితంలో ఒక పెన్ను తుఫాను మొదలయింది. అంతా అయోమయం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో రాముడికి ఒక గొప్ప శక్తి, ఒక నమ్మకమైన భక్తుడు పరిచయమయ్యాడు. ఆయనే హనుమంతుడు. హనుమంతుడి జర్నీ అదొక అద్భుతం. అది కేవలం ఒక ప్రయాణం కాదు, భక్తికి, నమ్మకానికి అసలైన నిదర్శనం. ఒకే ఒక్క గెంతులో సముద్రాన్ని దాటేశాడు. మధ్యలో వచ్చిన అడ్డంకుల్ని తన తెలివితో, బలంతో దాటుకుంటూ ఫైనల్గా లంకకు చేరుకున్నాడు. సరే, ఇప్పుడు మనం లంకకు వెళ్దాం. అక్కడ అశోకవనంలో సీత బందీగా ఉంది. చుట్టూ రాక్షసులు, పూర్తి నిస్సహాయత. కాని ఎంత చీకటి ఉన్నా ఎక్కడో ఒకచోట ఒక చిన్న ఆశాకిరణం ఉంటుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. సీత పూర్తిగా ఆశ వదిలేసుకుంది. రాముడు రాడు, నన్ను మర్చిపోయాడు, ఇంక నా జీవితం ఇంతే అనుకుని ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. ఆమె అంత నిరాశలో ఉన్నప్పుడు ఊహించని చోటునుంచి ఒక మాట వినిపించింది. అది కూడా ఎక్కడ్నుంచో కాదు, శత్రువుల మధ్యనుంచే. త్రిజట అనే ఒక రాక్షసి తనకు వచ్చిన ఒక కల గురించి చెప్పింది. ఆ కలలో అంతా క్లియర్గా ఉంది. రావణుడి నాశనం, రాముడి విజయం. అది మామూలు కల కాదు, జరగబోయే దానికి ఒక సంకేతం. ఆ మాటలు వినగానే సీత మనసులో ఆరిపోతున్న దీపం మళ్లీ వెలిగింది. హనుమంతుడు వచ్చింది కేవలం సీతమ్మకు ధైర్యం చెప్పడానికే కాదు, అహంకారంతో కళ్ళు కనబడని రావణుడికి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలని కూడా ఫిక్స్ అయ్యాడు. హనుమంతుడు నేరుగా రావణుడి సభకు వెళ్లి రాముడి సందేశాన్ని వినిపించాడు. దానికి రావణుడేమనుకున్నాడో తెలుసా? అహంకారంతో ఈ కోతితోకకు నిప్పు పెట్టండి అని ఆర్డర్ వేశాడు. అంతే, తన నాశనానికి తనే ముహూర్తం పెట్టుకున్నాడు. కాని రావణుడు వేసిన ప్లాన్ రివర్స్ అయింది. ఆ నిప్పే హనుమంతుడికి ఆయుజంగా మారింది. బంధనాలు తెంచుకున్నాడు. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కు అగ్నిగోళంలా దూకడం మొదలుపెట్టాడు. ఆ మండుతున్న తోకతో బంగారు లంక మొత్తం తగలబెట్టేశాడు. రావణుడి అహంకారానికి అది పెద్ద షాక్. ఆ పని పూర్తిచేసి విజయగర్వంతో మళ్లీ రాముడి దగ్గరికి బయల్దేరాడు. ఓకే, యుద్ధం అయిపోయింది, రాముడు గెలిచాడు, అంతా హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నారా? లేదు, అసలు కథ, అసలైన పరీక్షలు ఇక్కడనుంచే మొదలయ్యాయి. సో రావణుడిని ఓడించి సీతను విడిపించుకొని రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. ఎన్నో ఏళ్ల వనవాసం తరువాత ఫైనల్గా అయోధ్యకు రాజయ్యాడు. రామరాజ్యం మొదలైంది.
అయితే అంతా బాగుందనుకునేలోపే సీత ఒక చాలా కఠినమైన పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే అగ్నిపరీక్ష. తన పవిత్రతను నిరూపించుకోవాలి. ఆమె అగ్నిలోకి ప్రవేశించింది, కాని అగ్ని కూడా ఆమెను తాకలేకపోయింది. ఆమె ఎంత పవిత్రురాలో లోకానికి తెలిసింది. రామరాజ్యంలో అంతా బావుంది, కాని రాముడి మనసులో మాత్రం ఒక పెద్ద సంఘర్షణ. ఒక పక్క రాజుగా తన కర్తవ్యం, ప్రజల మాట వినాలి. మరోపక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్య. ఈ రెండింటి మధ్య రాముడు నలిగిపోయాడు. ఇప్పుడు మనం ఈ కథలో చాలా విషాదకరమైన, మనసును కదిలించే చివరి ఘట్టానికి వచ్చేశాం. ఏం జరిగిందంటే, ప్రజల్లో మొదలైన గుసగుసల వల్ల రాముడు రాజధర్మం పేరుతో గర్భవతిగా ఉన్న సీతను అడవికి పంపించేశాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ కనిపించినప్పుడు కూడా ఇంకోసారి తన పవిత్రతను నిరూపించుకోమన్నాడు. నిజంగా ఇది కథలోనే చాలా వివాదాస్పదమైన విషయం. కాని ఈసారి సీత ఇంకో పరీక్షకు ఒప్పుకోలేదు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె తన తల్లి అయిన భూదేవిని ప్రార్థించింది. అప్పుడు భూమి రెండుగా చీలింది. భూమాత వచ్చి సీతను తనతో పాటు తనలోకి తీసుకుపోయింది. ఆమె పవిత్రతకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది? కాని రాముడికి మాత్రం అది శాశ్వత విరహం, తీరని బాధ. చూశారుగా, అందుకే రామాయణం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఏది? సింహాసనమా లేక మనస్సుమా? దీనికి రామాయణం సులభంగా సమాధానం చెప్పదు. కాని ధర్మం, ప్రేమ, కర్తవ్యం వీటి గురించి మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.